26వ కీర్తన 7వ వచనం దయచేసి చదవండి. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్యకార్యములను వివరింతును. అచ్చట, ఎచ్చట, అచ్చట అంటే ఆ సన్నిధిలో లేదా ఆ మందిరములో లేదా ఆ ఆ తేజో మహిమ నివసించు స్థలములో. అచ్చట అంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఏం చేస్తాను నేను? అచ్చట అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను చెప్పండి వివరిస్తాను. కాబట్టి దేవుని మందిరములో ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభు నీ పక్షముగా నా పక్షముగా మన పక్షముగా జరిగించుచున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు లేదా ఆయన చేసిన పనులు వివరిస్తూ, వర్ణిస్తూ, స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తాం. అందుకోసం వస్తాం మందిరానికి. క్రైస్తవులం కదండి, కనీసం ఆదివారంగా పోకపోతే బాగుండదు కదా. కాదు. లేదా ఊరికి అలా వెళ్ళి అలా జస్ట్ కొంచెం సేపు అలా కూర్చొని వచ్చేస్తే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఎందుకు మందిరానికి వస్తాము? అచ్చట లేదా ఇక్కడికి ఎందుకు వస్తాము అంటే దేవుని బిడ్డ ఆయన చేసిన కార్యాలు. కాబట్టి నీవు నేను ఆయన కార్యాలు అనుభవిస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం ఒక మత సంబంధమైనది కాదు. అయితే ఎక్కువ శాతం మతంలోనే ఉంది, అది వాస్తవం కూడా. నిజమేమిటంటే మతం కాదు. ఏమిటి మరి? నీవు ఆయన ద్వారా కార్యాలు చెప్పండి అనుభవిస్తూ ఉంటావు, పొందుకుంటూ ఉంటా. అది చిన్నది కాబట్టి పెద్దది కావచ్చు. నీకు పెద్దది అనేది పక్కనోడిది అంత సమానం, అంతే కదండి. మనమంతా కలిసి చాలా అనేసి ఒక ₹1,00,00,000 పెట్టి ఏదైనా చేసామనుకోండి, ఒక పెద్దోడు తిరిగిపోతే ఒక రోజు ఇన్కమ్ ₹1,00,00,000 ఉంటుంది కొంతమందికి. పర్ డే ఇన్కమ్ 1 crore. లేదా మీరు ఉంటారా తెలుసా? ఒక రోజు ఇన్కమ్ 1 crore అంటే నీ లైఫ్ అంతా కలిసి వాడు 1 crore సమానం, ఒక రోజు సమానం. అట్లనే దేవుని దగ్గర పెద్దది చిన్నది ఏం లేదు. ఎందుకని? ఆయన చెప్పండి ఎంతో మనకు తెలియదు. కాబట్టి నువ్వు పొందుకున్నదే అంతే. నువ్వు చిన్నది పొందుకోవడం చిన్నది. ఒకటి చెప్పాలంటే సముద్రం ఉందనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్ళాము, ఎంత తెచ్చుకున్నామంటే నీవు గ్లాస్ తీసుకెళ్తే చెప్పండి గట్టిగా, గ్లాస్లో తెచ్చుకుంటాం ఆ నీళ్ళు, సముద్రపు నీళ్ళు. అదే చెంబు తీసుకెళ్తే చెప్పాలా, చెంబుతో తెచ్చుకుంటాం. బకెట్ తీసుకెళ్తే కొంచెం గట్టి చెప్పాలా. అంటే సముద్రం అంటే బకెట్ సముద్రం అంటావా? సముద్రం అంటే చెంబే సముద్రము, సముద్రం అంటే గ్లాసే సముద్రం కాదు. సముద్రం ఎంత అంటే ఎంతో ఉంది, అది ఎంత ఉందంటే మనకు చెప్పలేని ఎంత ఉంది. కానీ మనం తెచ్చుకుంది అంతే. దేవుని దగ్గర కూడా అంతే, నీ పరిధి బట్టి తెచ్చుకుంటుంటా అంతే. కాబట్టి అది పెద్ద తెచ్చినదేమి లేదు. అయితే నీవు ఏం పొందుకుంటూ వస్తున్నావు, నువ్వు ఎంతైనా ఇవ్వగలడు ఆయన, ఎంతైనా ఇవ్వగలడు అని చెప్పడం కాదు. ఈ బైబిల్ పట్టుకొని ఎవడు సాధించిన వారు చరిత్రలో ఉన్నారు, ఎవ్వరు సాధించలేనంత. నువ్వు ఏం తెచ్చుకుంటావు అనేది నీ పరిధి అంతే, దేవుని పరిధి కాదు అది. సరే, దాని జోలిపోవద్దు. మన అంశం ఏమిటంటే సోదరుడ సహోదరి, మనం ఏమి పొందుకున్నా సరే, ఏమి పొందుకుంటూ రావాలి, మతం కాదు. కాబట్టి మనము ఒక నెల గడిచే లోపల ఏదైనా పొందుకోవాలి, మార్పు కనబడాలి. మార్పు కనబడలేదని ఎక్కడో కొంచెం తేడా ఉంది అంతే. ఆ తేడా సరి చేసుకోవాలి. కాబట్టి నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ అన్నిట్లో నెమ్మదిగా అలానే దైవత్వం, ఆయన సన్నిధి, ఆయన నెమ్మది, సమాధానం, ఇంట్లో అంతా కూడా మార్పు. సరే, కాబట్టి ఆయన ఏమేమి కార్యాలు చేశాడో సోదరుడ సహోదరి, ఆయన ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ మూట కట్టుకొని రావాలి. ఎక్కడికి? అచ్చటికి ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి అన్నీ తీసుకొని రావాలి. మనం ఏంటంటే చీకు చింత, ఏందో అన్నా బతుకు, ఎందుకో అన్నా బతుకుతున్నాను, ఏదో దేవుడు ఉన్నాడని బతుకుతున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో. అలాంటిది కాదు జీవితం. దేవుని బిడ్డ దేవుని ద్వారా అనుభవించడానికి, పొందుకోవడానికి, కార్యాలు చూపించడానికి మనం ఉన్నాం. ఎస్, దట్ ఈస్ అవర్ లైఫ్. కార్యాలు చూపించాలంతే. ఇది చేశాడు, చెప్పా కదా. చిన్నదైన కావచ్చు, చిన్నది అన్నమాట అనకూడదు అసలు. మాట చిన్నది అనే మాట కూడా సరైన టెర్మినాలజీ కాదు, సరైన పదజాలం కాదు అక్కడ. ఎందుకని ఇది చెప్పా ఎగ్జాంపుల్. సముద్రం దగ్గర నువ్వు తీసుకెళ్ళింది ఎంత తీసుకెళ్ళావు అనేది అంతే. అంటే నువ్వు గ్లాస్లో తీసి గ్లాస్ వచ్చింది కాబట్టి నీకు గ్లాస్ గొప్ప,
స్పూన్ తీసుకెళ్ళి స్పూన్లో తెచ్చుకున్నా, స్పూన్ నీకు అద్భుతం అదే. ఇంకోటి వాళ్ళు బకెట్ తెచ్చుకుని ఆయనకు అది అద్భుతం. ఏం పొందుకున్నామో, ఏమైతే మనము దేవుని ద్వారా పొందుకున్నామో అవన్నీ పట్టుకొని రావాలి దేవుని మందిరానికి వచ్చి వివరిస్తూ. కథ కీర్తనకారుడు అంటున్నాడు, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును, వర్ణిస్తాను. ఎస్, దేవుడు ఇది చేశాడు నాకు, దేవుడు ఇది ఆమెకు అది చేశాడు, ఈమెకి అది చేశాడు. మళ్ళీ ఇంకొకటి, ఎవడికి ఏమి చేసిన పక్కవాడు కండిషన్ అన్నమాట ఇక్కడ. ఏంటిది? కుళ్ళుకో రాదు. బోర్డు పెట్టుకోండి, అందరు రాసుకోండి. ఎవరైనా పక్కనోడికి మంచి జరిగిందంటే మనం ఏం చేయాలా? మనము ఆనందం ఎక్కడొస్తుంది కానీ కనీసం ప్రభా ఆ బిడ్డకు నువ్వు అలా చేశావు, వందనాలు. అలానే అదే కార్యము నాకు చెప్పండి, ఎటు చెప్పాలా? అది ఎవరికి మేలు జరిగిన మందిరంలో అందరూ సంతోషించాలి. అది దైవ సంఘము, దైవ లక్షణం. దేవుని బిడ్డలు అంటే దేవుడు ఏమి ఇచ్చాడు మాకు, వాళ్ళ చూడు అంత బాగుపడిపోయారు. ఎందుకురా దరిద్ర బతుకు? నో కాంపిటీషన్ స్పిరిట్, నో కాంపిటీషన్. ఎవడు వర్ధిల్లుతుంటే మనం ఇంకా బాగా ఆనందించాలా. ప్రభా ఇంకా దీవించు, ఇంకా వర్ధిల్లించే, ఇంకా ఆశీర్వదించు. లాస్ట్లో అది నాకు నువ్వు చెప్పండి ఇవ్వగలవు. ఉంది ఆయన దగ్గర, దేవుని బిడ్డ అందరూ ఉంది. ఆయన తెచ్చుకున్నాడు, ఆయన చూసి నువ్వు తెచ్చుకో. ఆమె తెచ్చుకుంది, ఆమెను చూసి నువ్వు తెచ్చుకో. అందరూ ఉంది. సరే, కాబట్టి విషయం ఏమిటంటే ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుని బిడ్డ ఒకటి తర్వాత ఒకటి ఆ విధంగా వివరిస్తూ ఆ కార్యాలు తెలియచేస్తూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపరుస్తాం.